భాస్కర్, ఫైనల్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే ఊరుకోమనేది ఓన్లీ స్టేట్మెంట్స్కే పరిమితం కాకుండా నిజంగా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చేసినా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్లా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఏమైనా ఆలోచిస్తోందా పోలీసు? ఫైనల్లీ భాస్కర్, ఇప్పటివరకు అసలు హోమ్ డిపార్ట్మెంట్కు ఒక మంత్రి లేడు, అది రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి దగ్గరే ఆ శాఖ ఉంది, దాని మీద రివ్యూలు లేవు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి ఒకసారి రివ్యూ పెట్టినటువంటి పరిస్థితి, తర్వాత ముగ్గురు డీజీపీలు మారిపోయినారు, అదంతా మనందరికి తెలుసు. తర్వాత దానిపైన పట్టు సరళిపోయిందన్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత నిన్న ఇన్సిడెంట్ తర్వాత ఇవాళ రివ్యూ మీటింగ్ పెడతారని చెప్పారు. ఆ రివ్యూ మీటింగ్ అయిందో కాలేదో కూడా తెలియదు. కాకపోతే డీజీపీ మాత్రం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకునేది లేదు, ఖచ్చితంగా కఠినంగా వివరిస్తామని. అంటే మరి మొన్నటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, హరీష్ రావు పైన సిద్దిపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్, గాదర్ కిషోర్ పైన జరిగినటువంటి ఇన్సిడెంట్, తర్వాత అనేక రకాల ఇష్యూస్ పైన కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ కలదు. కాకపోతే ఇప్పటికైనా పోలీసులు వీటన్నింటినీ పక్కన పెట్టి ప్రజల కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం కష్టపడి వారికి ధనమాన ప్రాణాలను కాపాడే విధంగా కేవలం రాజకీయాలే కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తే మళ్లీ హైదరాబాద్ బ్రాండ్ నిలబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.